విద్య, వైద్యం ఈ రెండు కూడా సమాజ అభ్యున్నతికి అత్యంత కీలకమైనటువంటి అంశాలు. సో విద్యకి, వైద్యానికి పెద్దపీట వేయటం అనేటువంటిది పాలకుల యొక్క బాధ్యత. ఆ బాటలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నడిచాడు కాబట్టే ఈ రోజుకి కూడా ఆయన్ని చెప్పుకుంటున్నారు. ఆ బాటలోనే, ఆ స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యాలయాలను, ఇప్పుడు ఎవరు మాట్లాడినా పాఠశాలల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారనే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థులు సైతం ఎక్కడా కూడా 1% కూడా విమర్శించే పరిస్థితి లేదు. అంత గొప్పగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కోవిడ్లో చాలా తక్కువ నష్టం జరిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని పేర్కొంటారు. అంటే అంత అట్మోస్ట్ కేర్తో మెడికల్ సపోర్ట్ అనేటువంటిది అందింది. అంతేకాకుండా ఆ అనుభవంతో ఈ యావత్ ప్రపంచం అంతా కూడా వైద్యం కోసం విలవిల్లాడిన పరిస్థితుల్లో, కోవిడ్ మహమ్మారి కోరలు సాచినటువంటి సందర్భంలో హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా ఒక కనీస మాత్రం దయాదాక్షిణాలు లేకుండా పేషెంట్లని దోచివేశారనేటువంటి వార్తలు వినవచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఆ కార్పొరేట్ వైద్యం అందాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని తన సాయశక్తులా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి భవిష్యత్తు తరాలకు కూడా ఇంకా మరింత దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అన్నట్లయితే మధ్యతరగతి కుటుంబాల నుంచి కూడా వైద్యులు రావాలి. అట్లాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంత గొప్ప ఆలోచన చూడండి. అసలు వైద్య కళాశాలల గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఒక్కొక్క పార్లమెంట్కి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టి దాంట్లో ఒక ఫస్ట్ ఫేజ్గా తొలిగా ఆయన చేసిన ప్రయత్నం అంటే కోవిడ్ 2 సంవత్సరాలు మొత్తం తినేసింది. ఆయనకు ఉన్నది లెఫ్ట్ ఓవర్ 3 years. ఆ 3 years తర్వాత కోవిడ్ మహమ్మారి యొక్క ఎఫెక్ట్ చవి చూసిన తర్వాత ఈ ప్రపంచం ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తలెత్తిన భవిష్యత్తులో మనం ఫేస్ చేయాలన్నట్లయితే ముఖ్యంగా వైద్యానికి పెద్దపీట వేయాలి అనే లక్ష్యంతో ఆయన వెంటనే దీనికి బ్లూ ప్రింట్ తయారు చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఆ విధంగా ఇంచుమించు సంవత్సరంన్నర కాలంలో, అంటే చూడండి ఏడాదిన్నర కాలంలో ఇంచుమించు 5 మెడికల్ కాలేజీలు శరవేగంగా పూర్తి చేయటం, ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ చేయటం, మిగతావన్నీ కూడా 60%, 55% ఇలా కంప్లీట్ అయ్యేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నాయి. అంటే టీడీపీ మంత్రులు మాట్లాడటం కోసం ఏం చేస్తున్నారంటే చూసాం. మన అనంతపురంలో దీంట్లో ఉషశ్రీ చరణ్ ఆవిడ వెళ్ళి అంతకుముందే మంత్రి సవిత గారు వచ్చి మన ఐరన్ పిల్లర్స్ ఉంటే ఆ ఐరన్ పిల్లర్స్ చూపించి ఇదిగో ఇది కట్టడం పూర్తయిందని చెప్పని అన్నారు అని ఎద్దేవా చేసి వెళితే ఆ ఐరన్ పిల్లర్స్కి అవతల వైపు ఉన్నటువంటి దాదాపుగా 3-4 అంతస్తులు పూర్తయినటువంటి భవనాల్ని చూపించి ఉషశ్రీ చరణ్ మాజీ మంత్రి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ విధంగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రచార వాహకాలు వాళ్ళకి చాలా ఉన్నాయి కదా, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దాన్ని క్యారీ చేస్తారు. ఆ విధంగా చేసినప్పుడు వాస్తవాలను ఆవిష్కరించడమే కాకుండా ఇందులో కొత్తగా కామ్రేడ్స్ కూడా రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మన తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సైతం మెడికల్ కాలేజీ విషయంలో చాలా సపోర్ట్గా మాట్లాడారంటే అది వాస్తవాలు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించే వాళ్ళు సహజంగా ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు. అది అదనంగా కమ్యూనిస్టులు కూడా రంగంలోకి దిగారు. కమ్యూనిస్టులు సైతం కొన్ని ప్రాంతాలకి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ వాస్తవాలను విజిట్ చేసి ఇది ఈ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి అంశం, ఇది చాలా వరకు కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యాయి, అలాంటి దీన్ని ప్రైవేటు పరం చేయటం మాత్రం దుర్మార్గం, దారుణం అని చెప్పని యావత్ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ఒకవైపు నినదిస్తుంటే వీటన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయించారు. ముందు ప్రధానంగా 5 ఏదైతే పూర్తి అయిపోయాయనుకున్నామో వాటన్నిటిని కూడా చక్కగా పలహారం పెట్టినట్టు పళ్ళెంలో పెట్టి ప్రైవేట్లు దీనికి అప్పచెప్పడం కోసం పీపీపీ పద్ధతిన ఆల్రెడీ ఆయన ఇంతమంది నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా
డెమోక్రటిక్ మెథడ్లో పబ్లిక్ ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పునరాలోచన కూడా చేయకుండా తన పంథాలోనే తను ముందుకెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా ఒక ప్రతిఘటన అనేది అయితే ప్రారంభమైంది. సో ఆ తర్వాత మరి భవిష్యత్తులో ఇది ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, అటు కార్పొరేట్ వైద్యం సగటు మధ్యతరగతి ప్రజలకు అందాలి. తర్వాత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నుంచి విద్యార్థులు వైద్యాన్ని వాళ్ళు అభ్యసించాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం పట్ల వాళ్ళకి ఒక కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రులకి తమ పిల్లలు డాక్టర్ని చేయాలి అనేటువంటి కోరిక బలీయంగా ఉంటుంది. దానికోసం కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ సీట్లు కొనుక్కోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశీ వైద్య విద్యకని పంపిస్తున్నారు. విదేశీ వైద్య విద్యలో తమ పిల్లల్ని దూరంగా పంపిస్తున్నాం అనేటువంటి భావన తప్ప ఖచ్చితంగా చాలా చోట్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ని ఎన్ఎంసీ కూడా గుర్తించింది. గతంలో అంటే కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఈ చైనాలో అక్కడ ఇక్కడ ఫిలిప్పీన్స్లో అక్కడ చదివితే వాళ్ళు మళ్ళీ ఇక్కడ రీ ఎగ్జామ్ రాయాలని చెప్పని క్వాలిఫై అవ్వాలని. సో అవన్నీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి చాలా యూనివర్సిటీస్, విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ నామ్స్ అన్నిటినీ కూడా ఇవాల్వ్ చేసుకున్నారు. అలా చదువుతున్న వాళ్ళలో గమనించాల్సింది ఏంటంటే, చాలా విదేశీ మెడికల్ కాలేజీల్లో వైద్యం అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, ఉభయ రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే అది ఇంకా మరి కాస్త వెసులుబాటు ఉంటుంది. తర్వాత ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తల్లిదండ్రులకు ఆర్థికంగా ఒక సపోర్ట్ ఉంటుంది. అబవ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నీ కూడా ఏంటంటే, ముఖ్యంగా ఖరీదైనటువంటి వైద్యం సగటు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఆ రోజున అసలు ఈ వైద్యం మనకు అసాధ్యం, ఇలాంటిది ఏదైనా వస్తే మనిషి పోవాల్సిందే అని చెప్పని మిడిల్ క్లాస్ పీపుల్ అనుకున్నటువంటి రీతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి వాళ్ళే చెప్తారు, ఎన్ని గుండెలు ఆగిపోవలసినటువంటి గుండెలు మళ్ళీ తిరిగి కొట్టుకునేటువంటి స్థితికి ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి వైద్య రంగంలో శ్రీకారం చుట్టారని చెప్తున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీ సేవలకు కూడా ఈ రోజున నిలిచిపోయిన పరిస్థితి. పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ ఇవ్వకుండా ఎన్ని కోట్లు అప్పు చేస్తున్నారండి. కోట్లాది రూపాయలు అప్పు చేసి కన్స్ట్రక్షన్స్, రాజధాని కన్స్ట్రక్షన్స్ అని చెప్పని అమరావతి కోసం అని దానికని దీనికని ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారే. మరి ఈ ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దీనికోసం దాని మీద ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచట్లేదు? దానికోసం కొంత ఫండ్స్ శాంక్షన్ చేస్తే ఎంతమంది జీవితాలు ఆరిపోయేటువంటి జీవితాలకు వెలుగునివ్వచ్చు. ఆ సేవలు ఆగిపోతే ఎలాగా? అంటే కామన్ మ్యాన్ పట్ల ఈ ప్రభుత్వానికి కన్సర్న్ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి దాని నుంచి కూడా ఆదాయాలను పిండుకోవాలనేటువంటి ఆలోచనే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం తప్ప మరొకటి కాదు. ఇది చాలా గర్హనీయమైనటువంటి అంశం.